$42 మిలియన్ కట్టాలి. అంటే 18 కోట్లు డబ్బులు కట్టాలి అడికి ఒక షిప్ కి. అప్పుడు దాని కాస్ట్ ఎవరి మీద పడుతుంది? ఆయిల్ తీసుకొస్తున్నాం మనం, 18 కోట్లు ఎక్స్ట్రా పడింది. వాస్తవంగా ఇప్పుడు డిస్కౌంట్ పోతుంది. ఇదివరకు మనం $40 $50 తీసుకున్నాం రష్యా దగ్గర. ఇప్పుడు రష్యా దగ్గర $100 చెప్తుంది. రష్యా ఆయిల్ వస్తుంది మనకి, ఆయిల్ కొరత రాదు. రష్యా ఆయిల్ విపరీతంగా సప్లై అవుతుంది, ప్రాబ్లం లేదు. గ్యాస్ కొరత మాత్రం వస్తుంది. ఎందుకంటే గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ఖతార్ బాగా దెబ్బతింది, దుబాయ్ దెబ్బతింది. దుబాయ్ కూడా సప్లై ఆపేసింది గ్యాస్. అట్లాగే ఇతర దేశాలన్నీ కూడా, సౌదీ అరేబియా అన్ని కూడా. కాబట్టి గ్యాస్ పరంగా 40 to 50% కొరత ఉంది ఇప్పుడు. మళ్ళీ అవి ఎప్పుడు సెట్ అవుతుందో కూడా అర్థం కాదు. ఆయిల్ కూడా అక్కడే కీలకం కదా. ఆయిల్ లో మనం వాళ్ళ దగ్గర తీసుకునేది తక్కువ, మనం తీసుకునేది ఎక్కువగా రష్యా దగ్గర తీసుకుంటాం. అలాగే వీళ్ళ దగ్గర తీసుకుంటాం, కానీ వీళ్ళ దగ్గర ఒక మొత్తం మీద కలిపి ఒక 15% తీసుకుంటాం. మిగతాది మనం రష్యా, ఇరాను, అమెరికా చాలా దేశాల నుంచి తీసుకుంటాం. 41 దేశాల నుంచి తీసుకుంటాం. ఈ 41 దేశాల్లో వీడు మన షిప్పులకు అడ్డుపడట్లా. ఎందుకంటే వాడికి బియ్యం ఇస్తున్నాం, పప్పులు ఇస్తున్నాము, ప్లస్ వాడికి వాళ్ళ షిప్పులు మనం కాపాడుతున్నాం. కాబట్టి ఇండియన్ నేవీ కూడా ఇప్పుడు దాదాపుగా 10 యుద్ధ నౌకలు అక్కడ ఉన్నాయి హార్ముజ్ జలసంధి దగ్గర. మన వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఎస్కార్ట్ ఓ 3 షిప్పులు మన లైన్ లో, ముందు ఒక వార్ షిప్, వెనకాల ఒక వార్ షిప్ మన జెండాతో వస్తుంది.